వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR Golden Diamonds, YSR Junction, నర్సన్నపేట. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఎయిర్ బస్ల మధ్య భారతదేశం మొదటి ప్రైవేట్ సెక్టర్ H-125 హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్రారంభోత్సవం. సుమారు 100 మిలియన్ యూరోల పెట్టుబడితో ఈ ఫైనల్ అసెంబ్లీ లైన్ ను స్థాపిస్తుందని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడి. అంగరంగ వైభవంగా ప్రారంభమైన చక్రతీర్థ స్నానాలు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగ క్షేత్రంలో స్వామివారి చక్రతీర్థ స్నానాలకు పోటెత్తిన భక్తజనం. లైఫ్ సైన్స్ రంగానికి సంబంధించి హైదరాబాద్ లో పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. లైఫ్ సైన్స్ రంగంలో ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ. శాసన మండలి చైర్మన్ పోడియం మీదకు వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎక్కడాన్ని ఖండిస్తున్న జనసేన పార్టీ. విలువైన సభా సమయాన్ని వైసీపీ కావాలని వృధా చేసిందని మండిపాటు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన జనసేన ఎమ్మెల్యేలు. H-125 హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలు మంత్రులతో కలిసి మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం బెంగళూరుకు సమీపంలోని వేమగల్లో జరిగిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మరియు ఎయిర్ బస్ల మధ్య భారతదేశంలో మొదటి ప్రైవేట్ సెక్టర్ H-125 హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి కేదర్ వాటరిన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కీలక ఉపన్యాసం చేసిన రామ్మోహన్ నాయుడు టాటా ఎయిర్ బస్ కలిసి సుమారు 100 మిలియన్ యూరోల పెట్టుబడితో ఈ ఫైనల్ అసెంబ్లీ లైన్ ను స్థాపిస్తుందని తెలిపారు. ఇది H-125 సివిల్ డిఫెన్స్ హెలికాప్టర్లను తయారు చేయడానికి వేదికగా మారుతుందని మరియు EASA సర్టిఫికేషన్ పొందుతుందని స్పష్టం చేశారు. ఈ ఫైనల్ అసెంబ్లీ లైన్ లో భారీ పెట్టుబడి ద్వారా నేరుగా పరోక్షంగా విశేష ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని అన్నారు. పౌర విమానయానం, రక్షణ ఒకే సైకిల్లో 2 చక్రాలు లాంటివని తెలిపిన రామ్మోహన్ నాయుడు రక్షణ మంత్రి తోడ్పాటుతో 2 సమానంగా ముందుకు సాగుతున్నాయని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన దృష్టితో ఉన్నారని, తాజా ఇండో ఫ్రెంచ్ భాగస్వామ్యం చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ వెసులుబాటుతో భారతదేశాన్ని సౌత్ ఏషియాలో రేటరీ వింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుతుందని వెల్లడించారు. తద్వారా తదుపరి 20 సంవత్సరాల్లో 500 హెలికాప్టర్ల డిమాండ్ కు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. Today, through this milestone inauguration, India and France have advanced ahead on our shared vision of Horizon 2047. And I must say that the defense and civil aviation stand as twin strategic pillars of the Indo-French partnership. Partnerships for the H-125 and H-130 helicopters, the Rafale fighter aircraft, and Safran's M88 and LEAP engine MRO demonstrate the seamless integration of defense and civil aviation with our strategic partnership. I have been of the idea that both civil aviation and defense are 2 wheels of a single bicycle. I would also like to highlight that there is a projected demand of around 500 helicopters from South Asia itself in the next 20 years. So India has the market, India has the export potential, India has the policy ecosystem, India has the skilled workforce, India has the strategic global partnerships, and India has the vision driven by a visionary leader, Narendra Modi ji, to become the rotary wing manufacturing hub for the region and beyond. తాజాగా ప్రకటించిన 2026 కేంద్ర బడ్జెట్ లో ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్, రక్షణ రంగాల MROపై కస్టమ్ డ్యూటీ మినహాయింపు మేక్ ఇన్ ఇండియాకు మరింత ఊతమిస్తుందని రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. టాటా ఎయిర్ బస్ సంస్థను తాము తయారు చేయబోతున్న H-125 హెలికాప్టర్లో 100% మేక్ ఇన్ ఇండియా మంత్రం కనిపించాలని ప్రోత్సహించారు. We have already transitioned from being defense importers to becoming defense exporters to more than 100 countries across the world. In civil aviation, we are on the path from becoming one of the fastest growing aviation markets to becoming global aviation manufacturing and also MRO hub. The Union Budget 2026 further encourages this momentum by exempting basic custom duty on aircraft manufacturing components and on raw materials used in defense MRO. For manufacturing-led growth,
our policies are focused on enhancing cost competitiveness and inviting global players to make in India for make for the world. ఈ కార్యక్రమంలో టీఏఎస్ఎల్ చైర్మన్ బనలి అగర్వాలా, ఎయిర్బస్ ఇండియా ప్రెసిడెంట్ వార్గన్ వెస్టర్న్ మాయర్, కర్ణాటక మంత్రి ఎంవి పాటిల్ తదితరులు హాజరయ్యారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో భారత రాష్ట్రపతి మరియు సాయుధ దళాల సర్వ సైన్యాధిపతి ద్రౌపది ముర్ముతో కలిసి పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ఎస్ సుమేధ నౌకపై ప్రయాణిస్తూ రాష్ట్రపతితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠిలతో కలిసి భారత నౌకాదళం మరియు మిత్ర దేశాల నౌకాదళాలకు చెందిన 72 ఆధునిక యుద్ధ నౌకలు, సబ్మెరీన్లను సమీక్షించారు. యునైటెడ్ త్రూ అడిషన్స్ అనే థీమ్తో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 భారత్ సముద్ర శక్తి పెరుగుదలను, ప్రపంచ దేశాలతో బలపడుతున్న భాగస్వాములను ప్రతిబింబించింది. ఈ సందర్భంగా స్వదేశీ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పాల్గొనడం గర్వకారణమని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన ఈ నౌక రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ కు ప్రతీకగా నిలిచిందని వెల్లడించారు. అంతర్జాతీయ నావికా దళాల భాగస్వామ్యం ఇండో పసిఫిక్ అంతటా సముద్ర భద్రత, సహకారం పట్ల సమిష్టి సంకల్పాన్ని తాజా కార్యక్రమం ప్రదర్శించిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతుందని, అందుకు తాజా కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగ క్షేత్రంలో స్వామివారి చక్రతీర్థ స్నానాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగ క్షేత్రంలో స్వామివారి చక్రతీర్థ స్నానాలు ఘనంగా ప్రారంభమైంది. మంగళ స్నానాలు ఆచరించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శివనామ స్మరణతో వంశధార నదీ తీరం మారుమ్రోగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి చక్రతీర్థ స్నానాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి స్వామివారు నంది వాహనం మీద దక్షిణ ముఖంగా బయలుదేరి ఉత్తర ముఖంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నది మిరియాపల్లి రేవుకి స్వామివారు చేరుకున్నారు. అర్చకులు భక్త జనసందోహం మధ్య స్వామివారికి శాస్త్రోక్తంగా చక్రతీర్థ స్నానం నిర్వహించారు. మరోవైపు నదీ తీరంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులు మంగళ స్నానాలు ఆచరించారు. ఈరోజు స్వామివారికి చక్రతీర్థ స్నానం, అది స్వామివారికి కంటిన్యూగా తెల్లవారుజాము నుంచి దర్శనాలు అవుతుంది. 3 గంటల నుంచి దర్శనాలు ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా అది 11 గంటలకి స్వామివారిని రథం మీద తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి 8 10 గంటలకల్లా బయలుదేరి 1 గంటన్నర తిరిగి రావడం జరిగింది. అక్కడ మంది వేలాది భక్తులు అక్కడ నది దగ్గర ఉన్నారు. ఈ లోపు గుడి దగ్గర మాత్రం ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దేవాలయంలో దర్శనం చేసుకున్నప్పుడు 15,000 16,000 మంది దర్శనం చేసుకున్నారు ఉదయం నుంచి. ఆ తర్వాత అక్కడ ఊరేగం వేయించడానికి భక్తులందరూ బాగా తీరి ఆ స్వామివారిని బాగా దర్శనం చేసుకుని నదిలో కూడా చక్కటి స్వామి అందరూ భక్తులు స్వామివారితో పాటు అందరూ కూడా పాల్గొని చాలా బాగా సక్సెస్ గా దర్శనం చేసుకుని జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు బాగా భక్తులు కూడా అనంతరం స్వామివారి ఊరేగింపు అయిపోయిన తర్వాత వచ్చి స్వామివారి చుట్టూ ఉన్నారు. భక్తులు కూడా ఉన్నారు, దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువగా ఉన్నారు. ఉత్తరాంధ్రతో పాటు పొరుగు రాష్ట్రాలు, ఒరిస్సా రాష్ట్రం నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థ స్నానాలతో పవిత్ర వంశధార నది ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. స్వామివారి చక్రతీర్థ రోజున ఆ పవిత్ర జలంతో స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి హైదరాబాద్లో పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి హైదరాబాద్లో పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే అనేక సంస్థలు గ్లోబల్ క్యాపబిలిటీ సంస్థలను ఏర్పాటు చేశాయని పారిశ్రామికవేత్తలకు వివరించారు. హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మక బయో ఏషియా 2026 ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జీవ వైజ్ఞానిక రంగంలో జీసీసీలు ముఖ్యంగా ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు అనుగుణంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకమైన జోన్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. దిగ్గజ కంపెనీల భేటీ సందర్భంగా పెట్టుబడులకు సంబంధించి కుదిరిన పలు ఒప్పందాలు. గ్లోబల్ కన్జ్యూమర్ హెల్త్ కేర్ కంపెనీ అయిన అపోలో హెల్త్ కేర్ 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీ త్వరలోనే కార్యకలాపాలను విస్తరిస్తుందన్నారు. ఈ సంస్థ వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగాలను కల్పిస్తుందన్నారు. ఇండోనేషియాకు చెందిన జిఏపిఎఫ్ఏ అంతర్భాగమైన వ్యాక్సిన్లో ఎనిమల్ హెల్త్ కేర్ విభాగం జినోమో వ్యాలీలో అత్యాధునిక BSLA-3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రం కోళ్లు, పశువులు, స్వైన్, ఆక్వాకల్చర్ రంగానికి అవసరమైన వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుందన్నారు. ప్రముఖ ఏడీ డేటా సైన్స్ కంపెనీ ట్రిడెన్స్ ఇన్కార్పొరేషన్ హైదరాబాద్ కేంద్రంగా AI ఆధారిత హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ కార్యకలాపాలను విస్తరించనుందన్నారు. ఈ కేంద్రం సుమారు 15,000 చదరపు అడుగుల ప్రత్యేకమైన ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేస్తుందన్నారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి RX ప్రొపెల్లెంట్ హైదరాబాద్లోని జినోమో వ్యాలీలో పెద్ద ఎత్తున లైఫ్ సైన్సెస్ క్యాంపస్ను నెలకొల్పుతుందన్నారు. దాదాపు 12 ఎకరాల సంస్థలు 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని మౌలిక సదుపాయాలతో అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. వచ్చే 6 ఏళ్లలో ఈ సంస్థ పూర్తిస్థాయి కార్యకలాపాలను నిర్వహిస్తుందన్నారు. ఈ భేటీలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాకల్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బి శ్రీనివాస్ దేవాలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని IRS ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీనివాస్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పలి శంకర్ శర్మ మరియు కార్యనిర్వహణ అధికారి KNVD ప్రసాద్లు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటంను అందజేశారు. విలువైన సభా సమయాన్ని వైసీపీ నేతలు కావాలనే వృధా చేశారని జనసేన నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ మీద చర్చించాల్సిన విపక్ష పార్టీ తన సంఖ్యాబలం ఎక్కువగా ఉందని శాసన మండలిలో రభస చేస్తుంది. పార్టీ ఎమ్మెల్సీల చేత పోడియం ఎక్కించి మరీ సమావేశాలకు అంతరాయం కలిగించి ఆ పార్టీ నాయకుడు జగన్ వికృతానందం పొందుతున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రంగాలను అభివృద్ధి వైపు నడిపించేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. అయితే పాలన వ్యవహారాల్లో ఆధునిక టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులు పూర్తి చేసేలా బడ్జెట్లో కేటాయింపులు చేశారు. బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతమిస్తూ సుమారు 5,000 కోట్లకు పైగా బడ్జెట్లో కేటాయించడం ఆహ్వానించదగ్గ విషయం. ఇలాంటి ఎన్నో అంశాలు బడ్జెట్లో ఉన్నాయి. దీని మీద చర్చించాల్సిన వైసీపీ శాసన మండలిలో తన బల ప్రదర్శన చేయడానికి ఎక్కువ ఆరాట పడుతుంది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు వైపు ప్రణాళిక లక్ష్యంతో రూపొందించిన బడ్జెట్ మీద వైసీపీ పార్టీ నాయకుడికి గొడవ గోల లేకపోతే నిద్ర పట్టదు. విలువైన సభ సమయాన్ని కావాలనే వైసీపీ నాశనం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ శాసనసభలో తమకు సరైన సమయం ఇవ్వడం లేదంటూ గెలిచిన 11 మంది సభ్యులు శాసనసభకు రావడం మానేశారు. అదే శాసన మండలిలో ఎక్కువ మంది సభ్యులు ఉండి చర్చించేందుకు తగినంత సమయం ఉన్నా కూడా బడ్జెట్ మీద చర్చను వైసీపీ పక్కదోవ పట్టించింది. వైసీపీకి కావాల్సింది కేవలం సభలో రవస్ చేయడం తప్ప ప్రజా సమస్యలను చర్చించి పరిష్కరించే ఉద్దేశం లేదు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. దీనికి సమగ్ర ప్రణాళికతో బడ్జెట్ రూపొందించింది. దీనిపై మాట్లాడేందుకు వైసీపీ నేతలకు ధైర్యం సరిపోక కావాలనే సభలో చర్చ చేస్తున్నారు. ఆ ప్రజాస్వామిక రీతిలో చైర్మన్ పోడియం ఎక్కి మరీ శాసన మండలిలో రభస చేసిన వైసీపీ తీరును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. పోలాకి మండలం మబగం గ్రామంలో స్వచ్ఛరథాన్ని ప్రారంభించిన నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలాకి మండలం మబగం గ్రామంలో పొడి చెత్త సేకరణ ప్రత్యేకంగా స్వచ్ఛరథాన్ని నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను అందిస్తే వాటికి బదులుగా నిత్యావసర సరుకులను రథం సిబ్బంది అందజేస్తారని, సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ కు పంపించడం ద్వారా
పర్యావరణ సంరక్షణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు ధర్మాన అమ్మన్నాయుడు, కాయ్ రవి, జుత్తు తాతబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నల్ల బ్యాడ్జీలతో పంచాయతీ కార్యదర్శుల సంఘం నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నల్ల బ్యాడ్జీలతో పంచాయతీ కార్యదర్శుల సంఘం నిరసన వ్యక్తం చేశారు. చిన్నసిర్లం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు చిన్నసిర్లం గ్రామ సచివాలయంలో సోమవారం ఉపాధి హామీ పథకం సోషల్ ఎడిట్ కి సంబంధించి గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి వి బిందుసాగర్ నిర్వహించారు. కార్యదర్శి టీడీపీ నాయకుడు శ్రీనివాసరావుకు గ్రామ సభకు హాజరు కావాలని ముందు రోజు వాట్సాప్ మెసేజ్ పెట్టినప్పటికీ గ్రామ సభ ప్రారంభం కాగా ఎప్పటికీ రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కు ఫోన్ చేస్తే బూతుల పురాణం మొదలుపెట్టినట్లు వెల్లడించారు. ఒక టీడీపీ నాయకుడికి నేరుగా రాకుండా గ్రామ సభకు రావాలని వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామ సభ జరుగుతుండగా చరవాణిలో అసభ్యకర పదజాలాలు వాడడంపై వారంతా మూకుమ్మడిగా ధర్నా నిర్వహించారు. కార్యదర్శితో పాటు తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా మాట్లాడడంతో మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. నీవు ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తానని, నిన్ను ఎవడూ కాపాడుతాడో చూస్తానని కార్యదర్శి బిందుసాగర్పై విరుచుకుపడడం మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ఉద్యోగుల పట్ల బూతుల పురాణం చేపట్టడం ఎంతవరకు సమంజసమని నిరసన వ్యక్తం చేశారు. 16వ తేదీన సోమవారం నాడు ఎన్ఆర్జీఎస్ సోషల్ ఆడిట్ గ్రామ సభ నిర్వహించమని ఆడిటర్ గారు నాకు తెలియజేశారు. నేను అదేవిధంగా ఆ రోజు దండోరా ద్వారా గ్రామంలో దండోరా వేయించి గ్రామ సభకి రమ్మని చెప్పాను. అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ గారికి అలాగే ఎంపీటీసీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అపోజిషన్ మన టీడీపీ లీడర్ గారైన మధ్య శ్రీనివాసరావు గారికి నేను తెలియజేయడం కూడా జరిగింది. ఆ రోజు వస్తారని కూడా మేము చూసాం. అయితే ఆ రోజు ఆయన నాకు ఫోన్ చేసి నా ప్రమేయం లేకుండా నువ్వు ఎలా గ్రామ సభ నిర్వహిస్తావు, ఎలా గ్రామ ప్రజలను చెరుపని దగ్గర వాళ్ళని నువ్వు గ్రామ సభకి పిలుస్తావు అని నా మీద చాలా దృష్టిగా మాట్లాడి నానా విధ పదజాలంతో నన్ను దూషించారండి. నన్ను తిట్టడమే కాకుండా నా తల్లిదండ్రులను కూడా తిట్టడం జరిగిందండి. అది చాలా బాధాకరమైన విషయం. గ్రామాల అభివృద్ధికి సచివాలయ ఉద్యోగులతో పాటు ఆ గ్రామ పాలకవర్గం ఇతర పార్టీ నాయకులతో మమేకమై అభివృద్ధికి పాటుపడుతుంటే ఇలా అసభ్యకర పదజాలాలు ఉద్యోగులపై వాడడం తగదన్నారు. టీడీపీ నాయకుడి పట్ల ప్రభుత్వం ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నంత వరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ మండల కార్యవర్గం డిమాండ్ చేసింది. అలాగే రాజం నియోజకవర్గంలో సంతకవటి మండల కార్యదర్శి సంఘం వచ్చి మద్దతు పలికారు. చెర్లం గ్రామ పంచాయతీలో ఎంజీఎన్ఆర్ఈజీఏ సోషల్ ఆడిట్ గ్రామ సభలో అక్కడ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి వి బిందుశేఖర్పై ఆ గ్రామ పంచాయతీ నివాసి అయిన మజ్జి శ్రీనివాసరావు సన్నాఫ్ అప్పలనాయుడు అనే వ్యక్తి చరవాణిలో దుర్భాషలాడడం అనేది అది చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఏ ఉద్యోగికి కూడా అక్కడ పనిచేస్తున్నామంటే మాకు అంతమంది సమానమే. పార్టీలకు అతీతంగా మేము పనిచేయడానికి మేము ముందుకు వస్తుంటాం. ఎవరైనా అక్కడ మంచి వాతావరణంలో మాతో పని చేయించుకోవాలి గాని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మాపై మరియు మా కుటుంబాలపై వ్యక్తిగత దూషణలతో దుర్భాషలాడుతూ ఈ రకంగా చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని మా రేగడి ఆమదాలవలస మండల పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గం తరఫున మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. సిబ్బంది మద్దతు పలికారు. సంఘటితంగా పోరాడతామని హామీ ఇచ్చారు. అనంతరం టీడీపీ నాయకుడు శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలపై కార్యదర్శుల సంఘం ఎంపీడీఓ శ్యామల కుమారికి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపించి న్యాయం చేస్తామని కార్యదర్శి సంఘానికి హామీ ఇచ్చారు. కొత్తూరు మండలం వెంకటాపురం గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ అభయాంజనేయ స్వామివారి వార్షికోత్సవంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు పాల్గొన్నారు. కొత్తూరు మండలం వెంకటాపురం గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ 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 అభయాంజనేయ స్వామివారి 25వ వార్షికోత్సవంలో బీజేపీ నాయకులు సంఘ పరివార్ నాయకులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇలాగే అందరూ ఐక్యతగా ఉండి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుని భవిష్యత్ తరాలకు మన సంప్రదాయాలను అలవర్చాలని గ్రామస్తులని కోరారు. గ్రామస్తులు దేవాలయం ఉంటే బాగుంటుందని జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకువచ్చారు. తప్పకుండా దేవాలయం ఏర్పాటు చేసే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షులకు ఈ సందర్భంగా గ్రామస్తులు దుస్సారులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బొరడ భాస్కర్రావు, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్
భానుప్రకాష్, ఎస్ఎస్ఎఫ్ వెంకటరమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చోడవరపు నరసింహమూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు. జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డీవార్మింగ్ మాత్రల పంపిణీ కార్యక్రమంను పాఠశాల కార్యదర్శి జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నులి పురుగుల నివారణ కోసం డీవార్మింగ్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల కార్యదర్శి ముఖ్య కార్యనిర్వహణ అధికారి జోహర్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో జోహర్ ఖాన్ విద్యార్థులకు మాత్రలను పంపిణీ చేశారు. సుమారు 900 మంది విద్యార్థులకు ఈ మాత్రలను అందజేశారు. విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని జోహర్ ఖాన్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ వజ్రపు రమణమూర్తి, ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పండా, హెడ్ మిస్ట్రెస్ రషీదా సుల్తానా, మేనేజర్ ప్రమోద్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టెక్కెలిలో ఆయుష్ హాస్పిటల్ మంజూరుకు టీడీపీ నాయకులు, కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేపట్టారు. టెక్కెలికి 15 కోట్ల వ్యయంతో 50 పడకల ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరియు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి టెక్కెలి నియోజకవర్గ ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసి టెక్కెలి అన్నా క్యాంటీన్ జంక్షన్లు ఏఎంసీ చైర్మన్ మరియు టెక్కెలి మండల టీడీపీ అధ్యక్షులు బగాది శేషగిరిరావు ఆధ్వర్యంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి సంతోషం వ్యక్తం చేశారు. టెక్కెలి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ప్రజల ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ పాటుపడుతున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి టెక్కెలి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టెక్కెలి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామంలో శ్రీ ఎల్లమ్మ తల్లి గుడి పునః ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీ ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, అమ్మలగన్న అమ్మ, ఆది పరాశక్తి, నమ్మిన భక్తుల పాలిట నిలిచే తల్లి ఎల్లమ్మ తల్లి గుడి పునః ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం వేద పండితులు మంత్రాలతో, మేళ తాళాలతో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం మహిళలతో కదరీయంగా నిర్వహించారు. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఎల్లమ్మ పునః ప్రతిష్ఠ కార్యక్రమం మర్రిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు సంతబొమ్మాలి మండల మాజీ పిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ఆధ్వర్యంలో అట్టాహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు, చిన్నపాడు, సెలగేటుపేట గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.